హాయ్ అండి, అందరికీ నమస్కారం. గొర్రె మరియు మేక పిల్లల్లో రక్తహీనత అనేది చాలా మంది పెంపకదారులు సీరియస్ గా పట్టించుకోకుండా వదిలేసే ఒక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. గొర్రెలు మేక పిల్లల్లో రక్తహీనత అనేది చాలా సాధారణంగా కనిపిస్తుంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం వల్ల పిల్లలు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ తగ్గిపోతుంది. రక్తహీనత మొదటి లక్షణం పిల్లలు బలహీనంగా కనిపించడం, నడవడం కష్టంగా ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెవులు మరియు కళ్ళు లోపల తెల్లగా మారడం, కొన్ని పిల్లల్లో ఆకలి తగ్గిపోవడం, ఊపిరి బిగుసుకుపోవడం కూడా కనిపిస్తుంది. ఈ సమస్యకు ప్రధానమైన కారణాలు గొర్రె మరియు మేక పిల్లల్లో రౌండ్ వామ్స్ మరియు హిమంకస్ లాంటి నట్టలు ఉండటం వల్ల రక్తం పీల్చే పురుగులు కాబట్టి, అలాగే ఈ పోషక లోపం ముఖ్యంగా ఐరన్ మరియు B12, ఫోలిక్ యాసిడ్ లాంటివి కొరత వల్ల కూడా రక్తహీనత వస్తుంది. చికిత్సలో మొదటి స్టెప్ చేయాల్సింది నటల మందు త్రాగించాలి. 4వ రోజు నుండి ఐరన్ మరియు B12 సప్లిమెంట్స్ తాగించాలి. బలహీనంగా ఉన్న పిల్లలకు గ్లూకోబూస్ట్ లేదా ఎలక్ట్రోలైట్స్ లాంటివి సపోర్ట్గా ఇవ్వడం మంచిది. రక్తహీనత త్వరగా గుర్తించి చికిత్స చేస్తే పిల్లలు పూర్తిగా కోలుకుంటాయి. ఆలస్యం అయితే ప్రాణాపాయం కూడా కావచ్చు. కాబట్టి లక్షణాలు కనిపించగానే త్వరగా ఐరన్ మరియు B12 సప్లిమెంట్స్ త్రాగించాలి. జాగ్రత్తగా గమనించడం, సకాలంలో చికిత్స, ఇదే రక్తహీనత నివారణలో ప్రధానమైనది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.